హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న యంగ్ ఫార్మర్ రేడియో తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ నా చేతిలో కనిపిస్తున్నవి కోతులు కొరికి పడేసిన బంగినపల్లి మామిడికాయలండి. ఈ సంవత్సరం మేము మా బ్రదరు నేను ఇక్కడ తోట కాసాము. ఒకరోజు తోటలోకి వెళ్ళలేనందుకు భారీ నష్టం అనేది జరిగిందండి. చాలా కాయలు దగ్గర 1500 కాయలు పైగా కోతులు శుభ్రం రాలగొట్టేసాయి. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, ప్రతి చెట్టు దగ్గర పోగులుగా కాయలు అయితే పడిపోయినాయండి. ఇవి వచ్చి బంగినపల్లి అండి. చాలా బాగా ఎలా ఉండేయండి, వేలాడుతూ చాలా అయితే ఉండేవి. ఏమైందంటే ఇక్కడ ఒక్కరోజు కాపలు అనేది రాలేదు. మా బ్రదర్ రాలేదు, నేను రాలేదు. మా బ్రదర్ వచ్చాడు అనుకొని నేను కూడా రాలేదండి. రాకపోయేసరికి దగ్గరగా ఒక 500 బ్యాచ్ ఉన్న ఒక మంకీస్ గ్యాంగ్ అనేది ఉందండి. అంటే కోతుల గుంపు 500 పైగా ఉంటాయండి. అవి వచ్చి మొత్తం ఒకేసారిగా తోటలో పడ్డాయి. నిన్న మొత్తం ఉదయం సాయంత్రం వరకు తోటలో ఉండి శుభ్రం పాడు చేసాయి అనమాట. ప్రతి కాయ కూడా సగం కొరికేసాయి. చిన్న అయితే గంటలు పెట్టి వదిలేసాయండి. కొన్ని కాయలు అయితే పూర్తిగా తినేసాయి. చూసారు కదండి, ఇప్పటికే చాలా కాయలు పోగొట్టాము. ఇంకా ఈ కాయలు ఇలా చెట్ల కింద వదిలేస్తే ఏమొద్దంటే బూజు పట్టేసి మళ్ళీ ఏమన్నా ఫంగస్ అది చేరి మిగతా కాయలకి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందని చేసాము. కాకపోతే మేము కోతులు రాకుండా అయితే ఇక్కడ ఏం చేయలేమండి. కానీ కాపలు మాత్రం కాయగలం. ఎందుకు మంచిదని చెట్లకి అది కొమ్మలు అవి చేరేసాము, ముళ్ళ కంచెలు అవి కట్టాము, పరిగెముళ్ళు ఇలాంటివన్నీ పెట్టాము. చూసారు కదా, పెద్ద చెట్లు, చాలా కాలం నాటి చెట్లు అండి. 25-30 సంవత్సరాల వయసు ఉంటుందండి మామిడి తోట. చూసారు కదండి, చాలా బాగా కాపు అయితే ఉండేది. మనం నడుస్తుంటే తలపైన కాయలు తగులుతుండేవి ఇలా వేలాడుతూను. చాలా ఒత్తుగా ఉండేవి ఫ్రెండ్స్. కాకపోతే ఈ కోతులు చూసారు కదా ఎలా పాడు చేసాయో. అంటే ఈ ఏరియా ఆ కొండలకు దగ్గరగా అయితే ఉంటుందండి, కొండ ప్రాంతాలకు దగ్గరలో ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం మేము తీసుకున్నాం అనమాట లీజుకి పర్పస్కి. ఇలాగా ఒక 25,000కి తీసుకున్నాము. తీసుకుంటే అందులో 15,000 రూపాయల నష్టం. మొత్తం 3 వంతులు కాయ దించేసేయండి. మొత్తం నష్టం అయితే భారీగా జరిగింది. ఈ కాయలు కొన్ని ఇంకా మనసు ఒప్పుకోలేక కొన్ని బాగున్నాయన్నీ పోగు పెట్టాము. ఇక్కడ బాగాలేనివన్నీ కొన్ని ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది, ఆ గోతులో వేసేసాము. అయినా కానీ ఇంకా చూశారు కదా ఎన్ని కాయలు తినేసి పడిచేసినాయో. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక దగ్గర గోతులు వేసి కప్పేయటం, లేదంటే దూరంగా పడేయడం చేయాలండి తోట. లేదంటే ఈ కాయలు మొత్తం బూజు పట్టి కొత్త పురుగులు ఆకర్షించి ఆ పురుగులు చెట్టు మీద ఉన్న కాయలు కూడా ఎక్కి కాయలు పాడు చేసే అవకాశం అనేది ఉంటుందండి. కొన్ని కాయలు మనసొప్పక అనేది కలెక్ట్ చేసి బ్యాగ్లో వేసుకున్నామండి. కానీ కోతులు కొరికేసిన కాయలు తినకపోవడం మంచిది. ఎందుకంటే కోతుల్లో ర్యాబీస్ వైరస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది కోతుల నోటి లాలాజలంలో. అందు గురించి కోతులు కొరికిన వాటి జోలికి వెళ్ళకపోవడం బెటర్ అనమాట. ఈ సంవత్సరం బాగా కాపు కాసిందంటే కోతులు ఎలా పాడు చేసేయండి చాలా మటుకు. అలాగే మీ ఏరియాలో మీ వ్యవసాయదారులు అయితే ఏ పంట పాడు చేసాయి కోతులు అనేది, అసలు కోతుల సంఖ్య ఎలా ఉన్నదో తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.